ఈ చిత్రం పాకిస్తాన్ బోర్డర్లో పాకిస్తాన్కి మనకి సరిహద్దు రేఖలో ఉన్నటువంటి ప్రాంతంలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం అని దయచేసి అనుకోవద్దు. ఇది సాక్షాత్తు కిర్లంపొడిలో ముద్రగడ పద్మనాభం గారి ఇంటి గేటు దగ్గర గస్తీ కాస్తున్న ఏపీ పోలీస్. ఇది చూస్తే కిర్లంపొడిలోనూ అమలాపురంలోనూ రావులపాలెంలోనూ ఎంత ఘోరమైనటువంటి పోలీసు అణిచివేత ఉన్నదో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ముద్రగడ పద్మనాభం గారు రేపు ఉదయం నుంచి రావులపాలెం నుంచి 5 రోజుల పాటు సత్యాగ్రహ పాదయాత్ర చేయటానికి నిర్ణయించుకొని ప్రకటించడం జరిగింది. ఇవాళ ప్రకటించింది కాదు, ఇది చాలా రోజుల క్రితమే ఈ సత్యాగ్రహ పాదయాత్రని 5 రోజుల పాటు చేయాలని ప్రకటిస్తే అప్పటి నుంచి ఇప్పటి దాకా కాముగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఏం మాట్లాడుతుందంటే ముద్రగడ పద్మనాభం గారు చేసే పాదయాత్రకు పర్మిషన్ కావాలట, అనుమతి లేనిదే దేన్ని కూడా అమలు చేయడానికి అంగీకరించాలనేటువంటి మాట ఇవాళ డీజీపీ దగ్గర నుంచి హోంమంత్రి దాకా మాట్లాడుతున్నారు. ఇంత దారుణంగా ఎందుకు మాట్లాడుతున్నారని అడుగుతా ఉన్నా. పాదయాత్రలు కొత్త కాదు, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా కొత్త కాదు. సమస్య సాధన కోసం, ప్రజల్ని ఆకర్షించటం కోసం, లేదా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవడం కోసం రైట్ టు ప్రొటెస్ట్ అనేటువంటి పద్ధతుల్లో హక్కు, అందరికీ నిరసన చెప్పేటటువంటి హక్కు ఉంటుంది. హక్కులో భాగంగానే శాంతియుతంగా గాంధీ మార్గంలో పాదయాత్ర చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంతకు ముందు మనందరికీ తెలుసు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్ర 1600 కిలోమీటర్లు నడిచారు. అక్కడ దాకా ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజున రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి ఈ డీజీపీ చేత పలికిస్తున్నటువంటి మాటలున్నావే, అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు పలికించేటటువంటి మాటలు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పాదయాత్ర చేసినటువంటి సందర్భం ఉన్నది. అంతేకాదు, అనేక మంది పాదయాత్రలు చేశారు విభిన్నమైన సమస్యల కోసం. సిపిఐ వారు, సిపిఎం వారు అనేక మంది పాదయాత్రలు చేశారు. ఆ పాదయాత్రలకు దేనికి కూడా పర్మిషన్ అవసరం లేదంటే నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు, మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాదయాత్రకు మీరు పర్మిషన్ తీసుకున్నారా? ఆ రోజైతే పర్మిషన్ అవసరం లేదు మీకు. ఎదుటివాడికి చెప్పడానికి మాత్రం నీతులు ఉంటాయి కానీ మీకు మాత్రం నీతులు ఉండవు. మీరు అధికారంలోకి వస్తే మాత్రం ఎవరైనా పాదయాత్ర చేస్తే పర్మిషన్ తీసుకోవాలా? ఆయన మాత్రం పాదయాత్ర చేయడానికి పర్మిషన్ తీసుకోకుండానే పర్మిషన్ చేస్తారా ఏమిటని అడుగుతా ఉన్నా. ఈ రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి దృక్పథంతో, ముద్రగడ పద్మనాభం గారి మీద ఏదొక విధంగా అణిచివేయాలనేటువంటి దృక్పథంతో ఇవాళ ఈ దారుణానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒడిగట్టిందని మనం చేస్తున్నా. ఇవాళ నాకు ఇప్పుడే అందినటువంటి వార్తలు చూస్తుంటే ముద్రగడ పద్మనాభం గారు నివసిస్తున్నటువంటి కిర్లంపొడిలో 5000 మంది పోలీసులు ఉంటారా? ఏంటండి ఇది? నాకు అర్థం కాలేదు. ఇది ప్రజాస్వామ్య దేశమా, లేక రాచరిక వ్యవస్థ, లేక మిలిటరీ పరిపాలన సాగుతా ఉన్నదా? మొత్తం ఆ కిర్లంపొడిలో గాని, అమలాపురంలో గాని, రావులపాలెంలో గాని సుమారు 15,000 మంది పోలీసుల్ని అక్కడ పెట్టి ఏమి చేయాలనుకుంటున్నారు మీరు? ఎలా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనుకుంటున్నారు? మేము చేస్తున్నది ఏమిటి? ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు సత్యాగ్రహ పాదయాత్ర చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది? దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈ ప్రభుత్వం కాదా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం కాపుల్ని బీసీల్లో 6 మాసాల్లో చేరుస్తానని హామీ ఇచ్చిన మాట అవాస్తవమా? సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఇచ్చి సంక్షేమ పథకాలు పెట్టి కాపుల్ని ఆదుకుంటానని చెప్పింది అవాస్తవమా? ఈ రెండు చేశారా మీరు? 6 నెలల్లో కాపుల్ని బీసీలో చేర్చారా? ఈ 3 సంవత్సరాల కాలంలో 3000 కోట్ల రూపాయలు ఇచ్చి ఖర్చు చేశారా? ఈ హామీలనేమో నెరవేర్చరు. హామీలు నెరవేర్చమని ప్రజాస్వామ్య పద్ధతుల్లో నిరసన తెలియచేయడానికి ముందుకొచ్చినటువంటి వ్యక్తుల మీద అతి దారుణంగా అణిచివేసేటటువంటి ప్రక్రియని, పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారంటే ఇది చాలా దారుణమైనటువంటి అంశంగా మేము భావిస్తున్నాం. దయచేసి
చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం అర్థం చేసుకోమని మనం చేస్తున్నా. ముద్రగడ పద్మనాభం గారు ఏకాకి వ్యక్తి కాదు. ఆయన వెనుకాల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్య శక్తులన్నీ కూడా ఆయన వెనుకాల ఉన్నాయని మనం చేస్తున్నా. కాపు సమాజం మొత్తం ఆయన వెనుకాల ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నది. అన్ని రాజకీయ పక్షాలు, మెజార్టీ రాజకీయ పక్షాలు ఆయన చేస్తున్న ఉద్యమాన్ని తప్పు పట్టేటటువంటి పరిస్థితులు లేదు. కారణం ఏమిటంటే మీరు ఆయనకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఫిబ్రవరి మాసంలో జనవరి 31 తర్వాత కాపు గర్జన జరిగిన తర్వాత, తుని సంఘటన జరిగిన తర్వాత ఇదే ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేస్తే ఆ నిరాహార దీక్షని విరమింప చేయటానికి మీ మంత్రివర్గ సభ్యులు ఒక బృందంగా వచ్చి ఏం మాటిచ్చారు? ఆ రోజున పలానా తారీఖు లోపల, ఆగస్టు లోపల కాపుల్ని బీసీలో చేర్చే కార్యక్రమం పూర్తి చేస్తామని మీ తరపున హామీ ఇచ్చారు. ఆగస్టు పోయిన తర్వాత అయిపోయింది, హామీని నిలబెట్టుకోలేకపోయారని సత్యాగ్రహ పాదయాత్రను ప్రారంభిస్తే దాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాదు తుని సంఘటనలో అన్యాయంగా కాపులకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని మీరు అరెస్ట్ చేస్తుంటే దానికి నిరసనగా ఇంట్లో కూర్చుని నిరాహార దీక్ష చేస్తే ఇంటి తలుపులు పగలగొట్టి బయటకు లాక్కొచ్చి ఆయన కుటుంబాన్నంతా అవమానపరిచి 10-15 రోజులు ఆయన్ని హాస్పిటల్లో ఒక ఖైదీగా బంధించి ఎన్ని ఇబ్బందులు పెట్టారు. అయినా మొక్కవోని ధైర్యంతో ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష విరమించుకోకుండా అనుకున్నది సాధించేంత వరకు ప్రాణాలను పణంగా పెట్టి విజయం సాధించినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారిని మనం చేస్తున్నా. అలాంటి వ్యక్తిని వాళ్ళ రావులపాలెం నుంచి పాదయాత్ర కార్యక్రమం చేస్తుంటే ఏదో ఒక విధంగా దాన్ని చిందరవందర చేయాలనే ఉద్దేశంతో మొత్తం కోనసీమ కానివ్వండి, రావులపాలెం కానివ్వండి, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వ్యక్తులందరినీ కూడా నిర్బంధించి పోలీసు బలగాలతో అణిచివేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీకేం కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారు. వంగవీటి మోహన్ రంగారావు గారిని కూడా ఇదే విధంగా వేధించి హత్య చేసింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ అని మనం గుర్తు చేస్తున్నాను కూడా. ఇవాళ కూడా ఏదో ఒక విధంగా ముద్రగడ పద్మనాభం గారిని భౌతికంగా అంతం చేయాలనే కుట్రలో భాగంగానే ఈ వేధింపులు జరుగుతున్నాయని మేము ఆందోళన చెందవలసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. దయచేసి అర్థం చేసుకోండి. ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కుల కోసం, వర్గాల హక్కుల కోసం, కులాల హక్కుల కోసం ఉద్యమిస్తారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలు చేస్తారు. ఎవ్వరికీ పాదయాత్రలకు పర్మిషన్ లేకపోయినా చేయొచ్చు. కానీ ముద్రగడ పద్మనాభం గారు కాపులు మాత్రం పర్మిషన్ లేకోకుండా చేయటానికి వీల్లేదని ఆ నిమ్మకాయల చినరాజప్ప గారు, డీజీపీ గారు మాట్లాడతారు. డీజీపీలు, హోంమంత్రులు మారినంత మాత్రాన చట్టాలు మారిపోతాయా? న్యాయస్థానాలు ఏమి తీర్పిచ్చాయి ఇంతకు ముందు? ఖచ్చితంగా ఒక గైడ్